హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. ఏంటంటే పెండింగ్ బిల్లుల చెల్లింపుల్లో కదలిక, ఆర్థిక శాఖ కీలక మెమో విడుదల. సో, ఈ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన చిరకాల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర ఆర్థిక శాఖ ఒక అత్యంత కీలకమైన మరియు సంతోషకరమైన వార్తను వెల్లడించింది. గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియలో ఇప్పుడు గణనీయమైన పురోగతి కనిపిస్తోంది. ఇది లక్షలాది మంది వేతన జీవులకు మరియు పదవీ విరమణ పొందిన వారికి పెద్ద ఊరటనిచ్చే అంశం. రాష్ట్ర ఆర్థిక శాఖ ఈ మేరకు ఒక అధికారిక మెమోను విడుదల చేస్తూ నిధుల విడుదల మరియు బిల్లుల క్లియరెన్స్ పట్ల స్పష్టమైన ఆదేశాలను జారీ చేసింది. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో విధులను నిర్వర్తించేటటువంటి ఉద్యోగులకు సంబంధించి ట్రావెలింగ్ అలవెన్స్ మరియు ట్రాన్స్ఫర్ ట్రావెలింగ్ అలవెన్స్ బకాయిల కోసం ప్రభుత్వం సుమారు రూ. 150 కోట్ల భారీ మొత్తాన్ని విడుదల చేసింది. ఈ నిధులు ఏప్రిల్ 1, 2025 నుండి పెండింగ్‌లో ఉన్న బకాయిల చెల్లింపుల కోసం ఉద్దేశించినవి. దీనివల్ల విధి నిర్వహణలో భాగంగా ప్రయాణాలు చేసిన ఉద్యోగులకు రావాల్సిన సొమ్ము నేరుగా వారి ఖాతాల్లో జమ కానుంది. కేవలం అలవెన్స్‌లు మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్‌కి సంబంధించిన కీలక చెల్లింపులు కూడా ఇప్పుడు క్లియర్ కాబోతున్నాయి. ఏపీజీఎల్ఐ కింద మెచ్యూర్ అయిన పాలసీ సొమ్ము మరియు ఉద్యోగులు అత్యవసర అవసరాల కోసం దరఖాస్తు చేసుకున్న లోన్ పేమెంట్‌లకు సంబంధించిన అన్ని పెండింగ్ బిల్లులను వెంటనే పరిష్కరించాలని ఆర్థిక శాఖ ఆదేశించింది. దీనివల్ల ఆర్థిక శాఖ ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు తమ సొంత బీమా సొమ్ము సకాలంలో అందుతుంది. అదేవిధంగా ఉద్యోగుల పొదుపు మొత్తమైనటువంటి జనరల్ ప్రావిడెంట్ ఫండ్ జీపీఎఫ్ బకాయిల విషయంలో కూడా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంది. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రావాల్సిన జీపీఎఫ్ బకాయిలను నేటి నుంచే చెల్లించే అవకాశం ఉందని సమాచారం అందుతోంది. ఇది రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గొప్ప వార్త. ఇక రిటైర్డ్ ఉద్యోగుల విషయానికి వస్తే వారు తమ సర్వీస్‌లో వాడుకోకుండా మిగిలిపోయిన సెలవులకు బదులుగా సరెండర్ లీవ్ చెల్లింపుల ప్రక్రియలో కూడా వేగం అయితే పెరిగింది. దీని ద్వారా పెన్షనర్ల ఖాతాల్లోకి త్వరలోనే నిధులు రానున్నాయి. ఈ కీలక పరిణామాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక శాఖ ద్వారా మెమోనైతే జనవరి 28న విడుదల చేసింది. ఆ మెమో ఇదే స్క్రీన్ పైన అయితే చూడొచ్చు. సో, ఇక్కడ మెమో నంబర్ అయితే వచ్చేసింది. సబ్జెక్ట్ ఏంటంటే సబ్మిషన్ ఆఫ్ బిల్స్ డ్యూరింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 సర్టెన్ ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూడ్ అంటే ఇన్‌స్ట్రక్షన్స్ ఇష్యూ చేయడం జరిగిందనమాట. ఈ మెమో ద్వారా. సో, ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ స్క్రీన్ పైన చూడొచ్చు. టు రెగ్యులేట్ ద టైమ్లీ presentation of bills in the treasury, to regulate the expenditure with reference to the anticipated receipts for the financial year 2025 to 26, and to facilitate the orderly preparation and completion of the budget exercise for the financial year 2026 to 27. The government hereby order to fix 10th February 2026 అంటే ఈ లోపల ఫిక్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. యాజ్ ద లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ బిల్స్ ఇన్ ద సిఎఫ్ఎంఎస్ పోర్టల్ అండ్ ఆల్ హెచ్ఓఎస్ ఎక్సెప్ట్ ద హెచ్ఓఎస్ వైజ్ 010, 020, 040, 060, 070 ఈ పద్ధతుల కింద సో, బిల్లులన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట సిఎఫ్ఎంఎస్ సైట్‌లో. సో, ఇందుకోసం ఈ మెమోను జారీ చేయడం జరిగిందనమాట. సో, లాంగ్ సర్వీస్ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, కాంటిజెన్స్ ఫండ్స్, హానోరియంస్,
salary bills, corporations and bills relating to statutory complaints like IT, GST, APSP, APSDC, etc. And bill preparing to own funds like local bodies include FC grants, CASP, NABARD, EAP, Mineral Development. సో, ఈ విధంగా జీవో అయితే మెమో జారీ చేయడం జరిగింది. సో, దీని అర్థం ఏంటనేది ఇప్పుడు చూద్దాము. ఈ మెమో యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏమిటంటే 2025, 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన నిధుల వినియోగాన్ని క్రమబద్ధీకరించడం మరియు బిల్లులు సమర్పణ పైన స్పష్టమైన మార్గదర్శకాలను అందించటము. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం అంచనా వేయబడినటువంటి అనుగుణంగా ఖర్చులను నియంత్రించాలని మరియు రాబోయే 2026, 27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించినటువంటి బడ్జెట్ కసరత్తును పకడ్బందీగా సిద్ధం చేయాలి అని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే కాంప్రహెన్సివ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ (సిఎఫ్ఎంఎస్) పోర్టల్‌లో కొత్త బిల్లులను సమర్పించడానికి ఫిబ్రవరి 10, 2026 తేదీని చివరి గడువుగా నిర్ణయించింది. అంటే ఉద్యోగులకు సంబంధించి ఏమైనా పెండింగ్ బిల్లులు ఉంటే వాటిని డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ ఆఫీసర్లు (డీడీఓలు) ఈ గడువులోగా పోర్టల్‌లో అప్‌లోడ్ చేయవలసి ఉంటుంది. అయితే కొన్ని రకాల అత్యవసర మరియు చట్టబద్ధమైన చెల్లింపులకు మాత్రం ఈ ఫిబ్రవరి 10వ తేదీ గడువు నుండి మినహాయింపు ఇచ్చారు. అంటే ఈ బిల్లులను గడువు తర్వాత కూడా సమర్పించవచ్చు. కొన్ని మినహాయింపులు ఉన్న బిల్లులు మాత్రము. సో, మినహాయింపు పొందిన వాటిలో ప్రధానంగా హెడ్ ఆఫ్ అకౌంట్స్ 010 జీతాలు, 040 పెన్షన్లు, 060 మరియు 070 వంటి కీలక విభాగాలు ఉన్నాయి. వీటితో పాటు రుణ సేవల బిల్లులు అంటే లోన్ సర్వీసింగ్ బిల్స్, జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ చెల్లింపులు, కాంటిజెన్సీ ఫండ్స్, గౌరవ వేతనాలు, హనోరియంస్ మరియు వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల ఉద్యోగుల జీతాలకు ఎటువంటి గడువు నిబంధన అనేది వర్తించదు. అలాగే స్థానిక సంస్థలకు అందే గ్రాంట్స్, నాబార్డ్ నిధులు, బాహ్య సహాయక ప్రాజెక్టులు మరియు మినరల్ డెవలప్మెంట్ ఫండ్స్ వంటి సొంత నిధులతో కూడినటువంటి బిల్లులకు కూడా ఈ గడువు నుండి వెసులుబాటు కల్పించారు. దీనివల్ల నిత్యావసర సేవలకు మరియు ఉద్యోగుల ప్రాథమిక వేతనాలకు ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రభుత్వం జాగ్రత్త అయితే వహించింది. వీటితో పాటు రాజ్‌భవన్ ఖర్చులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేసే అత్యవసర వ్యయాలు, కోర్టు తీర్పుల ద్వారా చెల్లించాల్సిన డిక్రీ ఛార్జీలు మరియు ఇతర చట్టపరమైన అంశాలకు సంబంధించి చెల్లింపులకి కూడా మినహాయింపు అయితే ఉంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించవలసిందిగా డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ అండ్ అకౌంట్స్, పే అండ్ అకౌంట్స్ ఆఫీసర్ మరియు ఏపీసీఎఫ్ఎస్ఎస్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. ఫిబ్రవరి 10 నాటికి స్వీకరించిన బిల్లుల వివరాలను హెడ్ వైస్ నివేదిక రూపంలో ప్రభుత్వానికి సమర్పించాలి అని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ గారు స్పష్టం చేశారు. దీనివల్ల ఏ విభాగంలో ఎంత వ్యయం పెరిగింది మరియు ఇంకా ఎంత బకాయిలు ఉన్నాయి అనే దానిపైన ప్రభుత్వం ఒక స్పష్టమైన అవగాహన అయితే వస్తోంది. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఉద్యోగుల ప్రయాణ భత్యాలు, ఇన్సూరెన్స్ లోన్స్ మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటి పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారం కాబోతుండటం విశేషం. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది ఉద్యోగ మరియు పెన్షనర్ కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోందనే చెప్పవచ్చు.